హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనము చికెన్ కుర్మా ఎలా చేయాలో నేను మీకు కొంచెం చెప్తానండి. డిక్లేర్గా చెప్తాను, చూడండి. ఇంకా చెప్పండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను మీకు అన్నీ చూపిద్దాం అనుకున్నా, చికెన్లో ఏమేమి కలిపాను. కాకపోతే ఏంటంటే నేను రీల్స్ చేశాను ఇంతకుముందు. ఆ రీల్స్ చేసే దాంట్లో దాంట్లో అన్నీ వేసేసాను. ముందుగా చికెన్ మంచిగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో అల్లం పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఇంకా ఏంటి హల్దీ, ఇంకా మిర్చి పౌడర్, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా కొంచెం పెరుగు. ఇదేమో కోకోనట్ ప్లస్ గసగసాలు అంటారు కదా, అవి 2 కలిపి మిక్సీలో నూరానండి, పేస్ట్ చేశాను. దీన్ని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చికెన్లో ఉంటే నిమ్మకాయ కూడా 1-2 నిమ్మకాయలు కూడా ఉంచుకుంటే మంచిదండి. నిమ్మకాయ రసం దింపేటప్పుడు వేయాలి, దమ్ముకు వస్తుంది కదా కర్రీ. జరా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఈ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం దాంట్లోకి వేసుకోవాలండి. ఇలా ఇంట్లో వేసుకొని చక్కగా ఇలా మంచిగా కలిసే వరకు చాలా మంచిగా పొయ్యి సిమ్ మీద ఉంచుకోవద్దు, మంట పెంచేసి. అప్పుడు చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి. కొందరు ఏంటంటే ఇలా చికెన్ వేయగానే ఇలా 2-3 సార్లు కలిపేసి వాటర్ వేసేస్తారు. అలా చేయొద్దు. ఇప్పుడే అనమాట, ఇప్పుడు అన్నీ చాలాసేపు దాకా ఇలా మంచిగా కలపాలి. చాలాసేపు కింద మీద ఇలా అటు ఇటు అంటూ కలపాలి గరిటెతోటి. చాలాసేపు కలిపిన తర్వాత ఇది పేస్ట్ ఉంది కదా, కొబ్బరి పేస్ట్, తర్వాత దీన్ని తగిలించి ఇంకా కాసేపు అయినాక మళ్ళీ వేయించుకోవాలి. చికెన్ బాగా కలుపుకోవాలి. ఇలా కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలి చాలాసేపు. కర్డ్ వేయడం వల్ల మనకి కుర్మా అనేది చిక్కగా, ఏమంటారు, ఇట్లా జిగటగా బాగా వస్తుంది అన్నట్టు. బాగా మెత్తగా నూరుకోవాలండి. అల్లం పేస్ట్ కానీ ఇది మన కొబ్బరి గసాల 2 కూడా మిక్సీలో మంచిగా సన్నగా నూరుకోవాలి మెత్తగా. అది లావుగా ఉంటే మరి కుర్మా మనకు నచ్చినట్టుగా రాదు. దీంట్లో 2 నిమ్మకాయలు కూడా యూజ్ చేయాలండి. అంటే నిమ్మకాయలు అంటే మనము మొత్తం దమ్ముకి ఇస్తాం కదా, మొత్తం కర్రీ అయిన తర్వాత లాస్ట్లో అప్పుడు మనము నిమ్మకాయ రసం కొంచెం వేసుకుంటే కొంచెం మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మా కిచెన్ ఈ రూమ్ కాదండి, ఇది మా టెంపరీ కిచెను. అదేదో మొన్న నా రీల్స్లో ఒకటి పప్పు తాలింపు వేసేటప్పుడు ఒక రీల్ చేశాను అలాగా, కానీ అది చాలా ఎక్కువ వ్యూస్కి వెళ్ళింది. అది వస్తుందని నేను అనుకోలే అంతగా. ఏదైతే మనము అనుకోమో అదే చాలా పైకి వెళ్ళింది. చాలా మంచిగా చాలా వ్యూస్ వచ్చాయి. నాకు మంచిగా అనిపించిందండి అది చూసి. మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి, ఇంకా నేను ముందుకెళ్ళేలాగా అందరూ హెల్ప్ చేయండి. స్టార్ట్ చేయండి.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న అల్లం గసగసాలు పేస్ట్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత చాలాసేపు ఇలా తిప్పాలి, మళ్ళీ గరిటెతోటి కలపాలి చాలాసేపు. జూమ్ కర్, వీడియో జూమ్ కర్. జూమ్ పలుగుతుంది కొంచెం చెయ్యి దగ్గర. సేపు ఇలా కలుపుకోవాలంటే మనము కొబ్బరి గసగసాలు ఎలాగా నేనైతే ముందుగా కొంచెం ఏమంటారు వేంపుకొని మిక్సీ పట్టాను. వేంపుకొని పట్టుకుంటే మంచిది, మనకి పచ్చి వాసన రాదు. లేకపోతే ఒకవేళ వేయించుకోకుండా మనం మిక్సీలో పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ అయిన తర్వాత చికెన్ వేయకుండా ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాతే మళ్ళీ చికెన్ వేసుకోవాలి. అలా ఒకవేళ వేయించి పెట్టుకున్నాం అనుకోండి, చికెన్తో పాటు వేసుకున్నా ఏం కాదు. కాకపోతే నాకేంటంటే ఇలా నేను మా చెట్టు నిమ్మకాయలు అండి చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్క నిమ్మకాయ జ్యూసే ఇంత అయింది. లెమన్ జ్యూస్ అండి ఇది. ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్నా ఫస్టే. ఇదేమో లాస్ట్లో వేయాలండి గరం మసాలా. అంటే గరం మసాలా అంటే తెలుసు కదా, గరం మసాలా లవంగాలు, ఇలాచీలు, చెక్క అవన్నీ వేసి పట్టింది ఇది మాది. అంటే షాప్ది కాదు, ఇంట్లో చేసుకున్నది అనమాట. ఇప్పుడు కాసేపు ఇది నేను కొన్ని వాటర్ వేసి కాసేపు చికెన్ ఉడికేదాకా ఇలా కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసానండి. మనకి ఎంత గ్రేవీ అవసరం అనుకుంటే అంత క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చివరిగా ఇలా గ్రేవీ ఎలా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చిందండి గ్రేవీ. చేస్తారు అసలు. ఇప్పుడు మిర్చిను కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది. ఇది లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ వేసుకుంటే పీస్ కూడా ఖరాబ్ కాదు, అంటే విరగదనమాట. కాసేపు అయిన తర్వాత ఇది గరం మసాలా పౌడర్ అండి. అంటే దీంట్లో షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని ఇలాచీలు వేసి నేను పట్టు పెట్టుకుంటానండి. ఇంకా దీంట్లో వెరైటీ ఏం వేయలేదు, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత ఇంకొక 5 minutes ఇలా కలిపేసుకొని ఒక 5 minutes ఇలా మూత పెట్టి 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, 5 minutes అయిపోయింది. 5 minutes తర్వాత ఇప్పుడు మనకు ఎలా ఉంది చూడండి, గ్రేవీ ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. కలర్ చూడండి, ఇలా గ్రేవీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఓకే అండి, మన చికెన్ కుర్మా ఇప్పుడు సర్వ్ చేయడానికి వేడివేడిగా రెడీగా ఉందండి. ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా సరే, నేనైతే ఇలాగే చేస్తానండి. మీ అందరికీ నా కుకింగ్ వీడియో నచ్చినట్టయితే, చికెన్ కుర్మా నచ్చినట్టయితే
చేసిన విధానం కానీ ఏదైనా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ తాజ్ బేగం ఆఫీషియల్ని అందరు సపోర్ట్ చేస్తున్నారు, ముందు ముందు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రండి చికెన్ కుర్మా తిందాం అందరం కలిసి. చపాతీ చేసి పెట్టా ఆల్రెడీ, రండి.